రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, ట్రెంట్ అలాగే హిందాల్కో షేర్లు లాభాల్లో, ఓఎన్జీసీ, సిప్లా, టీఎంపీవీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్, ఒకవైపున ఇరాన్ అమెరికాకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకోబోతున్నాయన్న వార్తల నేపథ్యంలో, అగ్రిమెంట్ జరగబోతుంది అన్న వార్తల నేపథ్యంలో సో మార్కెట్లు ఎలా ఉన్నాయి, అలాగే ఆ ఇంపాక్ట్ రాబోయే రోజులు ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? ముందుగా ప్రధానంగా ఏంటంటే 19వ తారీఖు స్విట్జర్లాండ్లో జెనీవాలో వీళ్ళు మధ్య ఒక ఒప్పందం కుదరబోతుంది అనేటువంటి వచ్చిన వార్తల్లో ఒక విషయం ఏముందంటే, అమెరికా పర్యటనలు ఒక రకంగా ఉంటున్నాయి, ఇరాన్ పర్యటన మరో రకంగా ఉంటుంది. ఉదాహరణకి ఇరాన్ వాళ్ళ మాకు కొంత నష్టపరిహారం అమెరికా ఇస్తుందని చెప్తున్నారు. అమెరికా మాకు అలా డబ్బులు ఇచ్చేటువంటి ఉద్దేశం ఏమాత్రం కూడా లేదని చెప్తున్నారు. తర్వాత అమెరికా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యురేనియం నిక్షేపాలని మాకు తిరిగి ఇచ్చేస్తున్నారు, తర్వాత న్యూక్లియర్ దూరంగా ఉంటారని చెప్తున్నారు. ఇరాన్ ఏమన్నా అటువంటి ఏమి కూడా మా ఒప్పందం లేవంటున్నారు. ఏదేమైనప్పటికి కూడా వీళ్ళిద్దరి మధ్య కొన్ని కంపల్షన్స్లో 19వ తారీఖు ఒప్పందం అవటం అయితే మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది. అంతేకాకుండా ఇంకా అమెరికా ఈ యుద్ధాన్ని కొనసాగించే అవకాశాలు దాదాపుగా లేవు కాబట్టి ఇక మనం దాని యొక్క ప్రభావం మార్కెట్ల మీద అయితే రానున్న రోజుల్లో చూడొచ్చండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ రియల్గా చెప్పాలంటే దీనిలో ఇజ్రాయెల్ కూడా భాగస్వామ్యం అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ముగ్గురు కలిసి ఒప్పందం మీద సంతకాలు చేస్తే అది ఇంకా మోర్ అథెంటిక్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కేవలం అమెరికా మరియు ఇరాన్ మధ్య మాత్రం ఒప్పందం జరుగుతుంది. ఇట్లా పూర్తిగా అసలు ఏ ఛాలెంజెస్ లేవా అంటే లేవు అని చెప్పడానికి కూడా అవకాశాలు లేదు. ఏమైనప్పటికీ ఓవరాల్గా మార్కెట్ జరిగిన కొన్ని శుభపరిణామాలు ఏంటంటే, మన రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నటువంటి కొన్ని చర్యల వల్ల రూపాయి కొంత బలపడింది. తర్వాత ఈ ఒప్పందపు వార్తల వల్ల ఆయిల్ ప్రైసెస్లో కొంత తగ్గుదల వచ్చింది. దీనివల్ల మనకి ఓవరాల్గా మన ఎకానమీకి ఇది పాజిటివ్ అవటం వల్ల మన ఇండియన్ మార్కెట్స్ అనేటువంటిది గత 2-3 రోజులుగా పాజిటివ్గా ట్రెండ్ అవుతుందని మనం చూసాం. అయితే ఈ స్టేజ్లో ఇక్కడి నుంచి మార్కెట్స్ ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాయంటే 100-డే మూవింగ్ యావరేజ్ అనేటువంటి 24,257 నిఫ్టీ కనుక క్రాస్ అయితే అప్పుడు మాత్రమే మన మార్కెట్లు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాయి అనేటువంటిది చెప్పగలుగుతామండి. కాలం ఉన్నారు సార్, ఫనీ కాల్ చేస్తారు. ఫనీ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. సార్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ నాకు ఈ వేదాంత డిమర్జ్ లో అల్యూమినియం, గ్యాస్, పవర్ స్టాక్స్ వచ్చాయి కదండి, అవి డైలీ సెల్లసీలింగ్ పడుతున్నాయి, ఉంచుకోమంటారా అమ్మేయమంటారా? అమర్ రాజా బ్యాటరీస్ ఉన్నాయి, ఇంకా అక్యూములేట్ చేయమంటారా? ఈ రెండు చెప్పరా? ముందుగా రండి, వేదాంత డిమర్జర్ విషయంలో మీరు ఒరిజినల్ వేదాంత ప్లస్ వేదాంత అల్యూమినియం తప్పకుండా ఉంచుకోండి. వేదాంత అల్యూమినియంకి 5 years విజన్ ప్లాన్ మనం చూసుకుంటే చాలా అద్భుతంగా ఉందండి. సో మీరు వీటిల్లో ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్ వాటిని కాస్త ప్రైస్ పెరిగినప్పుడు వదిలేసేయచ్చు. బట్ వేదాంత అల్యూమినియం మాత్రం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి, వేదాంతాన్ని కూడా హోల్డ్ చేయండి. అంటే ఈ రెండు కూడా వేదాంత మరియు వేదాంత అల్యూమినియం ఈ రెండు మాత్రం లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా హోల్డ్ చేయండి. చాలా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉందండి. వేదాంత అల్యూమినియం లాంటి కంపెనీ వాళ్ళ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలంటే వాళ్ళకైనా దానికన్నా ఇంకా ఎన్నో రేట్లు ఎక్కువ ఖర్చు అయితే కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేరు. వాళ్ళ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానివ్వండి అన్నీ కూడా చాలా అందుబాటులోనే ఉంటాము. వేదాంత అల్యూమినియం వాళ్ళ పీఈ కూడా చాలా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని మీరు వేదాంత అల్యూమినియం డెఫినెట్గా హోల్డ్ చేయండి. మరికొన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. అలాగే మీరు అడిగినటువంటి అమర్ రాజా బ్యాటరీస్ విషయానికి వస్తే, అమర్ రాజా బ్యాటరీస్ ఫండమెంటల్గా వాల్యుయేషన్ పరంగా ఎక్సలెంట్ పొజిషన్లో ఉంది. అలాగే కంపెనీ యొక్క ఫలితాలు, క్వార్టర్లీ ఫలితాలు కూడా సంతృప్తికరంగానే ఉండే. అందుకని అమర్ రాజా బ్యాటరీస్ కూడా మీరు తప్పకుండా హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే అండి. నమస్తే.
నా దగ్గర ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయండి. 8,400 యావరేజ్ లో నేను హోల్డ్ చేస్తానండి. అప్పటి నుంచి నేను మళ్ళీ అది 10,500 ఆ రేంజ్ అండ్ అబౌవ్ కి వెళ్తుందండి. ఎక్కడి వరకు హోల్డ్ చేయాలి? అలాగేనండి ఇప్పుడు మెటల్ స్టాక్స్ పడ్డాయి కదండి, దాంట్లో ఎన్ఎండిసి, నాల్కో, టాటా స్టీల్, హిందుస్థాన్ కాపర్ లో ఏవైనా కొన్ని స్టాక్స్ నాకు సజెస్ట్ చేయండి. ఓకే అమ్మా, ముందుగా ఆర్కల్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది. మీరు ఇక్కడి నుంచి పెరిగేటువంటి అవకాశాలు ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు కనుక హోల్డ్ చేసే ఆలోచన మీకు ఉంటే. లేకపోతే మెటల్ స్టాక్స్లో మీరు అడిగిన వీటిల్లో ముఖ్యంగా ఎన్ఎండిసి అనేది కరెంట్ రేట్లో కూడా మీరు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ చేయొచ్చు. ఎన్ఎండిసి బిలో 90 రూపీస్లో ఇప్పుడు అరౌండ్ 87-88లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడి నుంచి ఎన్ఎండిసి ఒక 1 ఇయర్ పీరియడ్లోనే మీరు 100 రూపాయలు క్రాస్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి డీసెంట్ రిటర్న్ కోసం అని చెప్పి ఎన్ఎండిసిలో డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే మిగిలిన మెటల్ స్టాక్స్లో మీరు టాటా స్టీల్ కరెంట్ రేట్లో కూడా ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు అమ్మా. అందుకని ఈ రెండిట్లను కూడా నిజానికి మీరు అడిగిన అన్ని మెటల్ షేర్లు కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కూడా ఈ రెండిట్లో మాత్రం మీరు తప్పకుండా ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు అమ్మా. నెక్స్ట్ కాలర్ లక్ష్మీపతిరావు చేస్తున్నారు. లక్ష్మీపతిరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం జీవిరావు గారు. నమస్తే అండి. లుపిన్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చంట సార్? ఏదండి? లుపిన్ ఫార్మా, లుపిన్ అండి, లుపిన్. ఓకే ఓకే, రైట్ అండి. తర్వాత ఎంఆర్ఎఫ్ బయింగ్ ప్రైస్ ఒకటి కావాలి సార్, తీసుకోమంటారా? రైట్. ముందుగా లూపిన్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే అండి, ఈరోజే లూపిన్ మేనేజ్మెంట్ ఒక విషయం చెప్తూ చాలా రకాల ఆరోగ్య సమస్యలకి ఇండియా క్యాపిటల్ అయిపోయింది. ఈ యొక్క సమస్యల నుంచి బయటికి రావడానికి తయారు చేస్తున్నటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క కంపెనీని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తూ మాట్లాడినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ లూపిన్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండటమే కాకుండా వాళ్ళ యొక్క విజన్ ప్లాన్లో కూడా కమింగ్ 5 years కూడా ప్రాపర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అన్నీ కూడా ఇన్ ప్లేస్లో ఉన్నాయి. కానీ లూపిన్ మీరు ఖచ్చితంగా హోల్డ్ చేయదగినటువంటి స్టాక్ అండి. లేకపోతే ఎంఆర్ఎఫ్ విషయానికి వచ్చినప్పుడు ఎంఆర్ఎఫ్ కరెంట్ ప్రైస్లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే కన్నా కూడా కరెంట్ టైర్ సెక్టార్లో ఉన్న స్టాక్స్లో జేకే టైర్ వైపు చూడటం బెటర్ అండి. రిలేటివ్లీ మీకు లో రిస్క్ హై రిటర్న్ పాసిబిలిటీ ఉంది కాబట్టి టైర్ సెక్టార్లో ఉండాలి అనుకుంటే మాత్రం జేకే టైర్ వైపు చూడటం బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ నారాయణ చేస్తున్నారు తెనాలి నుంచి. నారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి. జీవీరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. జిందాల్ బిల్డింగ్ కొనుక్కోవచ్చా? సిఆర్ఏఎంసీ కొనుక్కోవచ్చా? అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం కొనాలనుకుంటే మాత్రం జిందాల్ విషయంలో నిరభ్యంతరంగా బై చేయొచ్చు అండి. అదేంటే ఏదో ఒక క్వార్టర్కో 2 quartersకో అని కాకుండా 3-4 సంవత్సరాల వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చండి. సార్ నెక్స్ట్ డిఎస్ఎం ఫ్రెష్ ఫుడ్స్ గురించి అడుగుతున్నారు. ఎగ్జిట్ చేయమంటారా లేదంటే యావరేజ్ చేయమంటారా? మీరు ప్రాఫిట్లో ఉంటే మాత్రం ఇప్పుడు ఎగ్జిట్ తీసుకోండి, తర్వాత మళ్ళీ తగ్గినప్పుడు ఆలోచించవచ్చండి. వరుణ్ బెవరేజెస్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. డెఫినెట్గా తీసుకోవచ్చండి. వరుణ్ బెవరేజెస్ ఏంటంటే వాల్యుయేషన్ కంఫర్ట్ ఉంది, తర్వాత కంపెనీ ప్రకటిస్తున్న ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉండేయండి. ఇక్కడి నుంచి కూడా కమింగ్ 2-3 years కోసం అని చెప్పి వరుణ్ బెవరేజెస్లో ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చండి. ఎల్ఐసి తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్ లాంగ్ టర్మ్ కోసం. ఎల్ఐసి విషయానికి వస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఏంటంటే ఎల్ఐసి చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో ఏదో కొన్ని మిస్టేక్స్ వల్ల ఓవరాల్గా ఎప్పటికప్పుడు ఎల్ఐసి నష్టపోవటం కూడా మనం చూసాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాల్యుయేషన్ విషయానికి వచ్చినప్పుడు ఎల్ఐసి ఒక 380-390 రూపీస్లో మాత్రం లాంగ్ టర్మ్ ఆలోచనతో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ ప్రభా చేస్తున్నారు. ప్రభా గారు నమస్తే అండి, మాట్లాడండి. జీవి రావు గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి రావు గారు. నమస్తే అమ్మా. టీఎంటీవీ 474 లో ఉన్నాయి సార్, నాట్ లో ఉన్నాను. అది ఎవరేజ్ చేయాలో చెప్పండి. ఎస్బీఐ ప్రెసెంట్ రేట్ లోనే ఉన్నాయి సార్ నా దగ్గర, ఇంకా కొన్ని యాడ్ చేద్దారనుకుంటున్నాను, చేయొచ్చా? మీరు అడిగిన మొదటి స్టాక్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే యావరేజ్ చేయొద్దు, అసలు ఇన్ఫాక్ట్ ఏ కాస్త పెరిగినా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎస్బీఐ విషయానికి వస్తే ఎస్బీఐ డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఫ్రెష్గా ఫర్దర్ యాడ్ చేయడం అనేటువంటిది బిలో 1000కి వచ్చినప్పుడు మాత్రమే యాడ్ చేయండి. కానీ మనం బ్యాంకింగ్ స్టాక్స్లో నిజానికి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఫండమెంటల్గా అత్యంత పటిష్టంగా ఉన్నటువంటిది స్టేట్ బ్యాంక్ షేరే అని చెప్పొచ్చు.
సో ఇక్కడి నుంచి 2 సంవత్సరాలు కూడా చాలా మంచి డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందండి. అందుకని ఎస్బీఐ షేర్ని అయితే డెఫినెట్గా హోల్డ్ చేయండి. తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేసే ప్రయత్నం చేయొచ్చమ్మా. నెక్స్ట్ కాలర్ వెంకటేష్ చేస్తున్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఈ డిఎస్సి షేర్లు 3,800 ఒక 50 షేర్స్ తీసుకున్నారు సార్. ఇలా బాగా తగ్గింది. ఎన్ఎస్సితో దీనికి ఏమైనా ప్రాబ్లం అయితే ఏమైనా యాడ్ చేసుకోమంటారా? బిఎస్సి షేర్ అండి మనకి ఎప్పటికీ 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఎంత కాలమైనా సరే మీరు హోల్డ్ చేస్తూనే ఉండొచ్చు అండి. ఇప్పుడు ఎందుకంటే అది ఆ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క భవిష్యత్తు విషయంలో ఎప్పటికీ డోకా లేదండి. ఎన్ఎస్సి లిస్ట్ అయినంత మాత్రానికే బిఎస్సి షేర్లకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మీరు ఈ కంపెనీ విషయంలో ఫండమెంటల్స్ గురించిన భయం లేదు, టెంపరీ ఆటుపోట్ల గురించి అసలు ఏమాత్రం ఆలోచించక్కర్లేదు. కాబట్టి చాలా లాంగ్ టర్మ్ కోసం, అంటే ఎవరైనా సరే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి ఎట్లా కొన్ని సైట్స్ అనో గోల్డ్ అనో ఇన్వెస్ట్ చేస్తారో అట్లా ఇన్వెస్ట్ చేయదగినటువంటి కంపెనీలు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఈ బిఎస్సి, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఇటువంటి కంపెనీలు చాలా లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా. కాలర్ ఉన్నారు, రెడ్డి కాల్ చేస్తున్నారు. రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. జీవి రావు గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్కారం అండి. నా దగ్గర సివిలియన్ షేర్లు 68 రూపీస్ లో ఉన్నాయి సార్, యావరేజ్ చేయొచ్చా? ఓకే, ముందుగా సుజలా ఎనర్జీ విషయంకి వస్తే మనకి చాలామంది ఈ షేర్లో నిజానికి బ్లాక్ అయిపోయి ఉన్నారు. 65 నుంచి 70 రూపాయలు స్థాయిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి బయటకు రాలేక బ్లాక్ అయిపోయి ఉన్నారు. అయితే ఏంటంటే సుజలా ఎనర్జీ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా చాలా మంచి షేరే. ఇమీడియట్ నియర్ ఫ్యూచర్లో మీ ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ కూడా రావడం కష్టం అవ్వచ్చండి. సో ఫర్దర్గా యావరేజ్ ఏం చేయకుండా ఇప్పుడున్న షేర్లను మాత్రం మీరు హోల్డ్ చేయండి. యావరేజ్ చేయాలంటే ఇక్కడి నుంచి కూడా ఇంకా ఎంతో తగ్గితే తప్పితే మనం ఇప్పుడు యావరేజ్ చేసే ఆలోచనలు అయితే చేయకండి. కానీ ఉన్న షేర్లు మాత్రం తప్పకుండా హోల్డ్ చేయండి. సార్ కోటక్ మహీంద్రా బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. కోటక్ మహీంద్రా బ్యాంక్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో రండి మనం ప్రధానంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఈ 3 కూడా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ బ్యాంక్స్. ఇవాళ మనం చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు కొన్ని రకాల ఇష్యూస్ వల్ల కానివ్వండి ఏదైనా కానివ్వండి చాలా స్ట్రాంగ్ కరెక్షన్కి గురైంది. వీటిలో ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి కొంత స్టేబుల్గా ఉంది. మళ్ళీ కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఫండమెంటల్గా అమాంగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్ అని చెప్పొచ్చండి. ఈ యొక్క షేర్ ప్రైస్ కూడా మీకు అందుబాటులోనే ఉంది. ఒక 1 నుంచి 2 సంవత్సరాల కార్యవధికి ఇన్వెస్ట్ చేద్దాం అనే వాళ్ళకి కోటక్ మహీంద్రా బ్యాంక్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. నెక్స్ట్ కాలర్ నాగార్జున చేస్తున్నారు. నాగార్జున గారు నమస్తే అండి, మాట్లాడండి జీబీ రావు గారితో. నమస్తే సార్. నమస్తే. రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నేను మీతో ఒక ఆస్ట్రా మైక్రోవేవ్ గురించి ఒకసారి 3 years బ్యాక్ నేను అడిగాను, మీరు బై చేయమన్నారు. అరౌండ్ 360 రూపీస్ బై చేస్తున్నాను. టుడే ఇస్ నియర్ బై 1600 సార్. సెల్ చేసుకోమంటారా, హోల్డ్ చేయమంటారా సార్? ఇది రిజల్ట్స్ అయితే మనం బాగా మంచి రిజల్ట్స్ ఇచ్చారు. జనరల్గానండి మామూలుగా మార్కెట్లో ఎప్పుడైనా సరే మనం సరైన సమయంలో లాభాలను స్వీకరించడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం మంచి ప్రాఫిట్లో ఉన్నప్పుడు కంపెనీ స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడా అట్లీస్ట్ సగం ఈక్విటీ అయినా కానీ మీరు సేల్ చేసి లాభాలు తీసుకుంటే ముందు మీ పెట్టుబడి మీకు వచ్చేసిన తర్వాత మిగతా దాన్ని హోల్డ్ చేయటం కంటిన్యూ చేయొచ్చండి. ఎందుకంటే ఇంకా బ్యాంకులో మీకు మార్కెట్లో ఇంకా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండే ఎన్నో కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆ వచ్చినంటే మొత్తాన్ని ఇంకా వేరే వాటికి కూడా మళ్ళించవచ్చు. హాఫ్ ద క్వాంటిటీ అయితే మీరు సేల్ చేసి ఆ ప్రాఫిట్ని తీసుకోవటం మంచిదండి. నెక్స్ట్ కాలర్ అంజనీ చేస్తున్నారు. అంజనీ గారు నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా దగ్గర సీజీ పవర్ ఉందండి 680 యావరేజ్ లో. ఓకే, 200 షేర్స్ ఉన్నాయండి. స్టిల్ దాన్ని నేను హోల్డ్ చేయొచ్చా అండి? ఎంతవరకు హోల్డ్ చేయాలి? అలాగే ఇప్పుడున్న ప్రైస్ లో బజాజ్ ఫైనాన్స్, పిఎన్పి హౌసింగ్, శ్రీరామ్ ఫైనాన్స్ లో ఏ షేర్స్ బాగున్నాయండి? ముందుగానమ్మా మీరు సీజీ పవర్ విషయానికి వస్తే సీజీ పవర్ షేర్లు ఇప్పటికే ఉన్న షేర్లను డెఫినెట్గా మీరు హోల్డ్ చేయండి. అసలు పవర్ సెక్టార్ రానున్న 2-3 సంవత్సరాల్లో చాలా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంది భారతదేశంలో. అందులో మీరు ముఖ్యంగా సీజీ పవర్ విషయానికి వచ్చినప్పుడు వాల్యుయేషన్ కంఫర్ట్ ఉంది. సీజీ పవర్ ప్రకటిస్తున్నటువంటి క్వార్టర్లీ ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. అందుకని సీజీ పవర్ ఇక్కడి నుంచి కూడా మంచి రిటర్న్ అందించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి
డెఫినెట్గా మీరు హోల్డ్ చేయమనే చెప్తాను. ఇకపోతే ఎన్బిఎఫ్సి విషయానికి వచ్చినప్పుడు మీరేంటంటే బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇట్లా ఒక 3-4 కంపెనీల పేర్లు చెప్పి వాటిలో దేనిలో ఇన్వెస్ట్ చేయటం బెటర్ అని అడుగుతున్నారు. ఎన్బిఎఫ్సిలో కన్నా కూడా మీరు డైరెక్ట్గా బ్యాంకింగ్ వైపే చూడటం బెటర్ అని నా అభిప్రాయం అమ్మ. మీరు ఎన్బిఎఫ్సిలో ఇన్వెస్ట్ చేసే కన్నా కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉండాలనుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ పరిశీలించడం మంచిదమ్మా. నెక్స్ట్ కాలర్ రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. సార్ నమస్తే అండి, రావు గారండి. నమస్తే అండి. సార్ ఈ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ తీసుకోవచ్చు అండి, హోల్డ్ చేయొచ్చు. అయితే ఫ్రెష్ బయింగ్ చేయాలి అనుకుంటారండి గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్లో. ఇక్కడి నుంచి ఏదైనా మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు మాత్రమే ఫ్రెష్ బయింగ్ గురించి పరిశీలించండి. అది కూడా మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉంటే మాత్రమే దీనిలో ఫ్రెష్ బయింగ్ గురించి మీరు ఆలోచించడం మంచిదండి. యా సార్, నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గురించి అడుగుతున్నారు సార్. కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చా అని. డెఫినెట్గా బై చేయొచ్చండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మీరు ఒక 2-3 సంవత్సరాల కాలం పాటు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎనర్జీ సెక్టర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇక్కడి నుంచి డీసెంట్ రిటర్న్స్కి అవకాశం ఉంది. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనతో మాత్రమే బై చేస్తే మీకేమి నిరాశ ఉండదండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు గుంటూరు నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. సార్ నమస్తే రావు గారు. నమస్తే అండి. సార్ నేను ఒకటి కిమ్స్, ఒకటి ఈజీ పవర్, ఒకటి వాటెక్, వాబాగ్ ఈ 3 కొనాలనుకుంటున్నాను. ఏ ప్రైస్ లో కొంటే మంచిది? మీరు కిమ్స్, వాటెక్, వాబాగ్, తర్వాత సీజీ పవర్ 3 కూడా మంచి కంపెనీలేనండి. ఈ 3 కూడా ఇప్పుడు ఏంటంటే కిమ్స్, సీజీ పవర్ కరెంట్ ప్రైస్లో యాజ్ ఇట్ ఈస్గా మీరు బై చేయొచ్చండి ఒక 2 సంవత్సరాల కాలం కోసం అని చెప్పి. అలాగే వాటెక్, వాబాగ్ కూడా ఇక్కడి నుంచి కొద్దిగా తగ్గినప్పుడు వల్ల మీరు షేర్లు యాడ్ చేసుకోవచ్చు అండి. లాస్ట్ 2-3 ఇయర్స్లో కూడా ఈ కంపెనీ చాలా మంచి రిటర్న్ ఇన్వెస్టర్కి అందించింది. ఇక్కడి నుంచి కరెక్షన్లో మాత్రం మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయటం బెటర్ అండి. ఈ 3 కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయదగిన షేర్లేనండి. యా నెక్స్ట్ కాలర్ కిషోర్ చేస్తున్నారు. కిషోర్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అండి చెప్పండి. నమస్తే అండి. సార్ ప్రజెంట్ షార్ట్ టర్మ్ పర్పస్ ఆర్సీఎఫ్, లాయిడ్ ఇంజనీరింగ్ పర్చేజ్ చేశారు సార్. 2 కూడా షార్ట్ టర్మ్ పర్పస్ అవాయిడ్ చేయటం మంచిదండి. మీరు ఇప్పుడు ఒకటి గమనించాల్సింది ఏంటంటే గత 2-3 రోజులుగా వచ్చినటువంటి ర్యాలీ సస్టైన్ అవుతుంది అనేటువంటి గ్యారంటీ లేదండి. ముఖ్యంగా షార్ట్ టర్మ్ ఆలోచనతో ఉండరు కాబట్టి చెప్తున్నానండి. షార్ట్ టర్మ్లో మార్కెట్లో రిటర్న్ కోసం అని చెప్పి వీటిలో ఎంటర్ అయినప్పుడు ఒక్కోసారి మనం దానిలో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా అడుగులు వేయటం మంచిదండి. సార్ నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు సార్. ప్యాసింజర్స్ వెహికల్. టాటా మోటార్స్ అండి, బోత్ ప్యాసింజర్ వెహికల్, కమర్షియల్ వెహికల్ 2 కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. సో మీకు కనుక అబౌవ్ 1 year ఇన్వెస్ట్మెంట్ ఆలోచన కనుక ఉంటే టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం ఇంకా హోల్డ్ చేయండి. యా నెక్స్ట్ కలర్ పట్టాభి చేస్తున్నారు. పట్టాభి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. షారక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ అది కోఫర్జ్ 1500 కాల్ తీసుకున్నాం సార్, ఎలా ఉంటుందని ఒకసారి మీ సలహా తీసుకున్నాం. ముందుగా రండి, మీకే కాకుండా మన ప్రోగ్రామ్ చూస్తున్నారంటే విఎస్ అందరికి కూడా ఒక విన్నపం ఏంటంటే కాల్స్, ఆప్షన్స్, డెరివేటివ్స్, ఫ్యూచర్స్ గురించి నేను ఏ విధమైన అడ్వైజ్ కూడా చేయనండి. ఒక జనరల్ అడ్వైజ్ ఏం చెప్తారంటే ఫ్యూచర్స్ మార్కెట్కి, డెరివేటివ్స్కి దూరంగా ఉండండి. మీ యొక్క ఆర్థికపరమైన ఆరోగ్యమైన, శారీరక మానసికమైన ఆరోగ్యమైన బాగుండాలి అనుకుంటే వీలైనంత వరకు కూడా ఫ్యూచర్స్కి దూరంగా ఉండటమే మంచిదండి. సెబీ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం కూడా మోర్ దాన్ 95% ఆఫ్ ఇన్వెస్టర్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో నష్టపోతున్నారండి. కాబట్టి ఈ యొక్క ఫ్యూచర్స్ మార్కెట్కి వీలైనంత వరకు దూరంగా ఉండమని నా చిన్న సలహా అండి. నెక్స్ట్ కలర్ ప్రకాష్ చేస్తున్నారు. ప్రకాష్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. జీవిరావు గారు, అవంతి ఫీడ్స్ కొనొచ్చండి. ఇప్పుడు ఈ రేట్లో బాగా తగ్గుతుంది కదా, 989 దాకా వచ్చింది. అది కొనొచ్చండి సార్. అయితేనండి ముందుగా అవంతి ఫీడ్స్ విషయానికి వస్తే కరెక్షన్ అనేటువంటిది ఎండ్ అయిపోయి మళ్ళా బాటమ్ అవుట్ అయింది అనేటువంటి సంకేతాలు ప్రస్తుతానికి ఇంకా లేదు. సో
ఇక్కడి నుంచి మరి కాస్త కూడా తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయటమే బెటర్ అండి. మెజగాన్ డాక్ గురించి అడుగుతున్నారు సార్, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? మజగాన్ డాక్కు స్టాప్ లాస్ పెట్టుకుంటూ మీరు హోల్డ్ చేయొచ్చండి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూడా పెరిగేటువంటి అవకాశం ఉందండి. టీసీఎస్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ సార్? టీసీఎస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఆల్వేస్ హోల్డ్ చేయమనే చెప్తానండి. నిజానికి టెక్నాలజీ షేర్లో సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీస్లో ఉండాలనే వాళ్ళకి ఫస్ట్ చాయిస్ షుడ్ బి టీసీఎస్ ఓన్లీ. టీసీఎస్ ఇక్కడి నుంచి కూడా డెఫినెట్గా మంచి గ్రోత్ చూపించే అవకాశాలే ఉన్నాయండి. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సతీష్ గారు, చెప్పండి. సార్ ప్రెసెంట్ అశోక్ లేలాండ్ తీసుకోవచ్చా సార్? డెఫినెట్గా తీసుకోవచ్చండి. అశోక్ లేలాండ్ మీరు తగ్గినప్పుడల్లా కాస్త షేర్లు ఎక్వైర్ చేస్తూ ఉండొచ్చు. మనకేంటంటే ఆటోమొబైల్ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అండి అశోక్ లేలాండ్. నాకు తెలిసి మీరు ఎప్పుడు కూడా అడిగేటువంటి అడ్వైజుల్లో ఎక్కువగా లాంగ్ టర్మ్ పర్పస్లోనే అడుగుతుంటారు. సో నా ఉద్దేశంలో ఈ అశోక్ లేలాండ్ కూడా దానికి క్వాలిఫై అయ్యేటువంటి స్టాకే అండి. అశోక్ లేలాండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎప్పటికీ డిసప్పాయింట్ చేయదు. సో మీరు ఆ విధంగా 2-3 సంవత్సరాల కాలం కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ కలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాది బిర్లా క్రాఫ్ట్ ఒక 45% లాస్ లో ఉందండి. తర్వాత ఇండిగో పెయింట్స్ ఒక 65% లాస్ లో ఉందండి. ఒక 3-4 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాం. యావరేజ్ చేయొచ్చా? అయితే కరెంట్ ప్రైస్లో ఈ రెండు కూడా మీరు యావరేజ్ చేయకండి. మార్కెట్లో ఇప్పుడు ఇవి కాస్త ఏదన్నా మళ్ళీ పెరిగేటువంటి ట్రెండ్ కనపడినప్పుడు మాత్రమే మనం యావరేజ్ గురించి ఆలోచించవచ్చు తప్పితే కరెంట్ రేట్లో అయితే మాత్రం తొందరపడి యావరేజ్ చేయకండి. కాకపోతే ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రం మీరు హోల్డ్ చేయండి. సార్ హెచ్ఏఎల్ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని అడుగుతున్నారు. హెచ్ఏఎల్ డెఫినెట్గా హోల్డ్ చేయండి. మనకేంటే ఇప్పుడు డిఫెన్స్ రిలేటెడ్ సెక్టార్లో ఉన్న కంపెనీలో రీజనబుల్ వాల్యుయేషన్లో తక్కువ పీఈలో అవైలబుల్ అవుతున్నటువంటి బెస్ట్ డిఫెన్స్ స్టాకు హెచ్ఏఎల్ అని చెప్పొచ్చండి. ఇన్ఫ్యాక్ట్ ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు. ఇప్పటికే ఉన్న షేర్లు డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఎన్ఎల్సి కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. ఎన్ఎల్సి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన అయితే డెఫినెట్గా బై చేయొచ్చండి. నిజానికి ఎన్ఎల్సిలో క్రమం తప్పకుండా రెగ్యులర్ డివిడెండ్ కూడా అందుతున్నాయి. అందుకని దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఎన్ఎల్సిలో కరెంట్ రేట్ నుంచి కూడా ఫ్రెష్ బయింగ్ని స్టార్ట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. నమస్తే. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.